హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి ఈరోజు అంటే లాస్ట్ శుక్రవారం పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా అన్నీ ఇలా చేసుకుంటున్నానండి. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో కొన్ని వీడియోలో యాడ్ చేశానండి. అవేమేంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పూజకు ముందు నేను కొన్ని పనులు చేసుకున్నాను, అవేమేమి చేశాను, అలాగే పూజ ఎలా చేసుకున్నాను, అలాగే తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి. అంటే ఆఖరి శుక్రవారం అంటేనే ఇంకా లాస్ట్ శుక్రవారం కదా, ఇంకా మనం ఇడప్పుడు కుదిరిపోయినా ఆఖరి శుక్రవారం అయినా చేసుకుంటాం కదండి. అలాగే ఇంకా నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. పోయిన శుక్రవారానికి కుదరలేదులేండి, ఇంకా అందుకని లాస్ట్ శుక్రవారం మళ్ళీ చేసుకుంటున్నాను. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కదా, ఆ పూజ వీడియో కూడా పెట్టానండి. ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. ఆ వీడియోలో కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోని కూడా చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇంక ఇది లాస్ట్ శుక్రవారం పూజ అనమాట. నేనేమేమి చేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఉన్న డౌట్లన్నీ నన్ను అడుగుతున్నారు. అయితే నాకు తెలిసిన వరకు నేను క్లారిఫై చేస్తున్నానండి. మీకు క్లారిటీగా చెప్తున్నాననే అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంతవరకు నేను చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. నేనేం పాటిస్తాననేదే చెప్తున్నానండి. నేను ఎలా చేసుకుంటాను, నాకున్న కట్టుబాట్లలో నేను ఎలా పాటిస్తాను అనేది చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట, నాకు తెలిసినంతవరకు. మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నానండి మీ అందరికీను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లైక్స్ పెట్టండి అబ్బా. లైక్స్ పెడితే వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ చేయబడిద్దంట. యూట్యూబ్ రికమెండ్ చేసిద్దంట లైక్స్ పెడితే. అలాగే మీ కామెంట్స్, మీ లైక్స్ మాకెంతో మోటివేషన్ రూపంలో మాకు పనిచేస్తాయండి. కామెంట్స్ పెడితే ఏంటంటే మనకి తెలియని డౌట్ కూడా మనకి తెలిసిద్ది అనేది ఒకటి. మీకు తెలియనివి కూడా నన్ను అడుగుతున్నారు కదా, అవన్నీ నేను చెప్తున్నాను కదా, అదొక రకమైన తృప్తిగా ఉంటుందండి. కామెంట్స్ పెట్టినా లైక్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే మాత్రం చాలా తృప్తిగా ఉంటుంది. మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇంకా అలా ముగ్గేసుకున్నాను, గడపలక్ష్మి పూజ చేసుకున్నాను, మీతో మాట్లాడుతూనే ఉన్నాను. పనులన్నీ అయిపోయినాయి చూసారా. అదిగోండి ఇంకా అలా ఇదిగోండి ముగ్గేసుకున్నానండి. ఈరోజు ఈ ముగ్గు గుర్తొచ్చింది, ఇవాళ ఈ ముగ్గు వేయాలనిపించిందని ఇంక ఈ ముగ్గేసాను అనమాట. బాగుందా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలా పూజ గడపలక్ష్మి పూజ అనమాట. ఇంకోండి తులసిమ్మ దగ్గర కూడాను ముగ్గేసుకున్నాను, కమలం పువ్వు వేసుకున్నాను, అలాగే పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకున్నాను. అదిగోండి చూడండి ఎంత బాగుందో. అయితే బాగా వస్తుందండి మొక్క. అవి చిన్ని మొక్కలు ఉన్నాయి చూసారా, అవి విత్తనాలు పడి లేసినాయండి మొక్కలు. ఇక అవి చెల్లాచెదురు కాకుండా నీళ్లు పోస్తున్నాను అనమాట మొక్కలు. మనం ఏమన్నా తేడాగా పోసామనుకోండి చెల్లాచెదురు అయిపోతాయి కదా, బుజ్జు మొక్కలు కదా, అందుకని ఎత్తిపోయకుండా కొంచెంగా చిన్నగా పోస్తున్నాను. వాటిని కూడా బాగా పెంచాలని చూడాలండి. ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అయితే ఉదయాన చేసుకోవడానికి కుదరలేదండి నాకు పని. చాలా పని ఉంటుందండి నాకు. ఎంత పని ఉండాలంటే అంత పని ఉంటుంది అనమాట. మనకి ఏది నీట్గా లేకపోయినా మనం ఊరుకోం కదా, అది తుడవాలి, క్లీన్ చేయాలి, ఎక్కడ సర్ది పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకు మనస్తృప్తి, మనశ్శాంతి అనమాట. అలా లేదనుకోండి, డస్టీగా ఉందంటే ఇంకా మనకు మైండ్ కూడా పనిచేయదు. నాకైతే అంతేనండి, మీకు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంకా అన్ని బట్టలు చాలా ఉన్నాయండి ఈరోజు. ఇంకా అందుకని బట్టలు వేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా దాంట్లో పడేస్తే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాం కదా. అంతేనా? మీరు అంతేనా? నేనైతే ఇంతేనండి. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అయితే ఇది లాక్ డోర్ అనమాట, దానంతటా అదే లాక్ అయిపోయింది డోరు.
ఇంకా మనం వేసే పని లేదు, వర్క్ అలా ప్రెస్ చేస్తే చాలు అదే లాక్ అయిపోయింది. ఇంకా ఈరోజు కాకరకాయలు తీసుకొచ్చారండి మా వారు, నర్సరాపేట వచ్చేటప్పుడు నర్సరాపేటలో తెచ్చారు. అవి సగం పండిపోయినాయండి, నేనేమో చూసుకోలేదు, కవర్లోనే ఉంచేశాను. కూరగాయలు తెచ్చిన ముందు రోజు రేత్రిపూట తీసుకొచ్చారు. ఇంకా ఈ కవర్లోనే ఉంచేసేటప్పటికి తెల్లారికి సగం పావు కిలో దాకా పండిపోయినాయండి. అయ్యో ఉన్న పావు కిలో అన్నం ఏమేం చేసుకుందాము అని చెప్పి ఇక వేయిస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం వేసేసాను, అన్నం ఉడుకుతుంది. ఇంకా అలాగే ఇంకా మీకు తెలియదని కాదులేండి, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను అంతేను, ఇంకేం లేదు. ఇంకా అలాగే కారం వేసుకోవాలి కదా, ఇంకా కారం మిక్సీ పట్టుకుంటున్నాను. చిన్నులపై కారం వేసానండి ఈరోజు, అది ఎప్పుడు కొబ్బరి కారం వేస్తా కదా, ఇంక ఈరోజు చిన్నులపై కారం వేసాను అనమాట. దాంట్లోకి ఒక పెద్దలపై కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే దీని పేరు ఏంటంటే కాకరకాయ పెద్దలపై కారం అనమాట, నేను పెట్టుకున్న పేరు. నేను పెట్టుకున్న పేరండి. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, అందులో నిలవ కూడా ఉంటుందండి, బాగుంటుంది. కూర కూడా నిలవ ఉంటుంది అనమాట, నిలవ కూడా ఉంటుంది. ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు వేసుకుంటాం కదా, నిలవ ఉంటుంది అనమాట. అసలు మాకు కాకరకాయ వేయించడమే ఆలస్యం అండి, అసలు చాలా ఇష్టంగా తింటారు మా వారు, అందుకని ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు కాకరకాయ. అందున మనకి ఈ వాతావరణానికి తగ్గట్టు మన ఆరోగ్యాలు కూడా కొంచెం బాగా దెబ్బతింటున్నాయండి. అప్పుడప్పుడు చేదు కూడా తగలాలి మన వంటికి, అందుకని మా వారు అప్పుడప్పుడు తీసుకొస్తున్నారు అనమాట. అప్పుడప్పుడేం కాదులేండి, బాగానే తీసుకొస్తున్నారు, కాకపోతే కొన్ని వీడియోలో చూపిస్తున్నాను అంతేను. ఇంక ఇదిగోండి ఇంకా సాయంత్రం పూట అనమాట. ఇంకా అదేమో ఉదయం పూట చేసుకున్న పనులండి, అవి కొంచెంగా చూపిస్తున్నాను వీడియోలో. ఇంక ఇవేమో సాయంత్రం పూట ఇంకా తలస్నానం చేసి వచ్చేసి ఇక దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. ప్రశాంతంగా చేసుకుంటున్నానండి, ఒక్కదాన్నే ఉన్నాను. ఇక ఒక్కలమే ఉన్నామంటే హాయిగా ఎంతసేపు అయినా చేసుకోవచ్చండి మందిరం ముందు కూర్చొని. ఇంకా అలాగే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మందిరంలో విగ్రహాలకి పటాలకి అన్నిటికీ పువ్వులు ఉన్నాయి కదా, మా చెట్టుకు పూసిన పువ్వులే అలంకరించానండి. మా వారు లేరులేండి, ఊరెళ్ళిపోయారు పువ్వులు తీసుకొచ్చి పెట్టడానికి. ఇంకా అందుకని ఇంకా మా చెట్టుకు పూసిన పువ్వులతోనే అలంకరించుకున్నాను విగ్రహాలకి పటాలకి. అలాగే దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదిగోండి ఇంకా మందిరంలోనే చేసుకున్నానండి. అంటే మనకి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదండి, ఇంకా మంత్లీ ప్రాబ్లం రాబోతుంది అని చెప్పి మనం విడిగా పెట్టుకొని చేసుకున్నామంటే ఇంకా అన్నీ డెకరేషన్ చేసుకుంటాం కదా, ఇంకా అవన్నీ తీయాలంటే కుదరదు కదా, ఇంకా అందుకని ఇంకా మందిరంలోనే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా చేసుకుంటున్నాను. నా మందిరం ఎలా ఉందండి, ఇంతకీ మందిరం గురించి నేను అడగలేదు, మీరు చెప్పలేదు. 2 వీడియోల్లో పెట్టాను కదా, మందిరం ఎలా ఉందో చెప్పలేదు మీరు కూడాను. ఎలా ఉందండి తప్పకుండా కామెంట్ చేయండి, బాగుందా, మీకు నచ్చిందా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టేనండి. నాకు నచ్చినట్టు చేయించుకున్నాను మా వారిని అడిగి. తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఈ వీడియోలో అడుగుతున్నానండి, తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంకో విషయం అండి, మా పెద్ద పాప ప్రశ్నాశాస్త్రం నేర్చుకుందండి. ఏ సమస్యకైనా మా పాప సొల్యూషన్ చెప్పిద్ది. అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక సమస్యలైనా, అసలు ఏం జరుగుతుంది, జరగబోయేది ఏంటి అనేది ఇంకా మొత్తం వస్తాయి అన్నమాట. ప్రశ్నాశాస్త్రం అంటేనే ఇంకా మొత్తం వస్తాయి కదా, అది నేర్చుకుందనమాట. మా పాప చెప్తుంది. ఈ వీడియోలో ఫోన్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చెక్ చేసి మీరు ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి. 10 కాడి నుంచి 12 లోపు కాల్ చేయండి, అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది. ఎందుకంటే మా బుజ్జోడు ఉన్నాడండి, ఇంకా భోజనానికి వస్తాడు కదా, మధ్యాహ్నం 12 గంటలకు వస్తాడు. ఇంకా ఆ తర్వాత పాపకి కుదరదు. 10 కాడి నుంచి 12 లోపు ఫోన్ చేయండి. మీరు ఎవరైనా ఏమైనా అడగాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు,
తప్పకుండా కాల్ చేసి తెలుసుకోండి. మీరేమన్నా అడగాలనుకున్నా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు గురించి కావచ్చు, అలా ఏదైనా చెప్పిద్ది. తప్పకుండా కాల్ చేసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేయండి, మా పాప చెప్పిద్ది అనమాట. సరేనా? ఇంక ఇదిగోండి, ఇంక గడప లక్ష్మి పూజ కూడా చేసుకున్నానండి. ఇంక ఇదిగోండి, తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. నైట్ పూట అయితే అసలు ప్రశాంతంగా ఉంటుందండి, ఏ గోళ ఉండదన్నమాట, హాయిగా ఉంటుంది. ఇంకా అలాగే తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట. అయితే మనం శుక్రవారం దీపారాధన చేసుకుంటాం కదండి ఇంట్లో, అలాగే అమ్మవారి దగ్గర కూడా చేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చేసుకుంటానండి. మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియోని మొత్తం చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేనేం చెప్తున్నాను, నేనేం వీడియో పెట్టాను అనేది మిస్ అవుతారనమాట. అందుకని కంప్లీట్గా చూడండి అని చెప్తున్నాను. ఇంకా అదిగోండి, ఇంకా అలా పూజ చేసుకున్నాను అనమాట. బాగుందా అండి తులసిమ్మ తల్లి? ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇదిగోండి, ఈ దీపం మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా తులసిమ్మ దగ్గర వెలిగించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అది వచ్చేసి 250 రూపాయల లోపే పడిందండి. 250 రూపాయల లోపే పడింది. ఇంకా చిమ్మిలి దంచానండి, చిమ్మిలి ఉంది, శనగపప్పుతో చిమ్మిడి చేశాను. మందిరంలో కూడా చిమ్మిడి ప్రసాదం కింద పెట్టాను, తులసిమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టాను. అదే ఇంక ఇదిగోండి, మా ఇల్లు కొంచెంగా చూపిస్తున్నానండి. హోమ్ టూరు అనే మీరు అడుగుతూ ఉంటుంటారు కదా అప్పుడప్పుడు. ఇంక ఇదిగోండి, కొంచెంగా చూపిస్తున్నాను, ఎలా ఉందో చూడండి. సరేనా? ఇంకా అదిగోండి, ఇంకా దీపం వెలిగించుకున్నాను. ఇదిగోండి, గడప లక్ష్మి పూజ చేసుకున్నాను. ఎంచక్క ఇది కనిపించిన తర్వాత హాయిగా ఉందండి. లేకుంటే అంతకుముందు పసుపు రాసి బొట్లు పెట్టి అబ్బో చాలా టైం పట్టేదండి. ఇంక ఇది అతికిచ్చా కదా, ఎంచక్క ముగ్గు కూడా చక్కగా కనపడుతుంది కదండి. చూడండి ఎంత బాగా ఉందో. బాగుందండి, నాకైతే నచ్చిందండి. మీకు నచ్చిందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కనిపించాను కదా స్టిక్కర్ గురించి కూడా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, అష్టదళ పద్మం వేసుకున్నాను, ఇంకా దీపం వెలిగించుకున్నాను అనమాట. ఇంకా నేనైతే అలా చేసుకున్నానండి. లాస్ట్ శుక్రవారం పూజ అనమాట ఇది. ఇంకా అదిగోండి, మా కిచెన్ రూమ్ ఇది, అది హాలు చూశారు కదా, ఇదేమో కిచెన్ రూము. భయపడకండి, అంత గందరగోళంగా ఉండే ఏంటి అక్కడే ఉన్నాయి అని భయపడతారేమో. ఇంక ఇదిగోండి, మందిరంలో కూడా ఇలా చేసుకున్నాను అనమాట పూజ. అదిగోండి, అలా చేసుకున్నానండి. బాగుందా? మా చెట్లకు పూసిన పువ్వులతోనే పూజ చేసుకున్నానండి, సింపుల్గాను. అయితే మీరు నా గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ కామెంట్స్ అన్నీ కూడా నేను తీసుకుంటున్నానండి. మనకు తెలియని ఏమైనా చెప్పినప్పుడు మనం తీసుకోవాలి కదా, అలాగే తీసుకుంటున్నాను అనమాట. ఎవరో కామెంట్ పెట్టారండి, ఆగ్నేయ దీపం పెడుతున్నారు కదా, అది అలా పెట్టకూడదు అని చెప్పారండి. ఇక అప్పటి నుంచి నేను ఆగ్నేయ దీపం పెట్టట్లేదండి. మీరు చెప్పింది మంచిదే కదా, నేను ఆలోచించాను. అంతకుముందు నాకు ఆలోచన రాలేదు, ఆలోచించాను. కరెక్టే కదా, మనం ఎందుకు మూర్ఖంగా వెళ్ళిపోతున్నామా అని చెప్పి నేను ఆలోచించానండి. థ్యాంక్ యూ అండి మీరు కామెంట్ పెట్టినందుకు. మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను తీసుకుంటున్నాను. మీకు తెలియని నాకు తెలిసి